హాయ్ అండి. ఇవాళ నేను మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. దొండకాయ 65. ముందుగా ఒక బౌల్లో సన్నగా తరుక్కున్న లేత దొండకాయ ముక్కలు వేసుకున్నా అండి. తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండి, 1 టేబుల్ స్పూన్ మైదా, తగినంత సాల్ట్, చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. 1 టీ స్పూను కారం అండి, ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలండి. బాగా ముక్కలకంతా పట్టేటట్టు బాగా కలిపి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి. ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ముక్కల్ని కలిపి కొంచెం పిండి అంతా పొడి పొడిగా ఉంటే జస్ట్ నీళ్ళు కొద్దిగా చిలకరించుకోవాలండి చేయితో. ఎక్కువ వాటర్ వేయకూడదు, ఊరికే ఇట్లా చిలకరించుకొని మళ్ళీ కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ కూడా చూసుకోండి, పిండి ఒకవేళ తక్కువ ఏమన్నా అనిపిస్తే వేసుకోవచ్చు ముక్కలను బట్టి. జస్ట్ ఉట్టిగా అట్లా చిలకరించుకోండి సరిపోతుంది. దొండకాయ ఎప్పుడు కర్రీ ఫ్రై లాగా కాకుండా ఇలా 65 లాగా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ ఆర్ లంచ్ కూడా సైడ్కి బాగుంటుంది. ఇప్పుడు బాగా కాగుతున్న నూనెలో వేసుకోవాలండి. వేసి కాసేపు కదపకూడదు, ఒక 2 మినిట్స్ అట్లాగే ఉంచాలి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మంచి ఒకసారి తిప్పుకోవాలండి. అంతే అండి, మంచిగా ముక్కలు వేగిన తర్వాత టిష్యూ పేపర్ పైన తీసేసుకుంటే దొండకాయ 65 రెడీ అండి. బయట కొనే బదులు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా క్యాబేజీతోని, దొండకాయతో, క్యాలీఫ్లవర్తో చేసుకోవచ్చండి, సేమ్ ప్రాసెస్. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.